బాగానే వినపడతాయి, అరవాల్సిన పని కూడా లేదు. కానీ ఆ కాన్సెప్ట్ అది పెద్దగా అరిస్తే ప్రభుకి వినపడిద్దేమో, అప్పుడు ప్రభు నా కుమార్తెకు సహాయం చేస్తాడేమో అని ఆమె అరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము సందర్భానుసారంగా ప్రార్థన చేస్తే చాలు. సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి, అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నువ్వు మౌనంగా చేయాలా, అరిసుకుంటూ చేయాలా, అసలు చేయకుండా ఉండాలా, మనసులో అనుకోవాలన్నా అది నీ యొక్క వ్యక్తిగత సమాచారం మాత్రమే. ఈమె కేకలు వేస్తూ దేవునికి ప్రార్థన చేసింది. మనం కూడా అవసరం వచ్చినా, అవకాశం ఉన్నా, మరి ఇతరుల యొక్క అవసరతల నిమిత్తము ప్రార్థన చేసే మనసుని మనము అలవాటు చేసుకునే వారముగా ఉండాలి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అయితే ఇప్పుడు దాకేమో కేకలేసింది, ప్రభు ఆ కేకలకు ఆగాడు. ఆగిన తర్వాత ఇప్పుడు వినయంగా అడుగుతుంది, సాత్వికంతో అడుగుతుంది, చాలా ఆసక్తితో అడుగుతా ఉంది. ఇందాక గైగైం లేసింది, ఇప్పుడేమో మౌనంతో అడుగుతా ఉంది. అంటే ప్రభువు ఆమెకి ఎలాగైనా స్వస్థతనివ్వాలా. అది ఎలా అయితే ఏమి, నిదానంగా అయితే ఏమి, ఆమెకు స్వస్థత అనేది అవసరమని గ్రహించింది. అవసరమైన పర్సన్ దగ్గరికే వెళ్ళింది. ప్రభువుని ముందు కేకలతో అడిగింది, ఇప్పుడు మౌనంతో అడుగుతా ఉన్నది. అది కూడా చాలా వినయముతో, చాలా భక్తితో, చాలా విశ్వాసముతో ప్రభువుని ఆమె అడిగింది. మనం కూడా ప్రభువుని ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మన కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే ప్రభు అక్కడ మనకు ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నన్ను అడుగుము, జనములకు స్వాస్యముగాను భూదిగంతముల వరకు, మళ్ళీ చదవండి, భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. ఒక్క మాట మనం ఇక్కడ చేస్తుంది, కష్టపడటం లేదు, బరువులు ఎత్తడం లేదు, లేదా మన డబ్బుని ప్రభువుకి ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు 2 రూపాయలు వేస్తాంటే అది తర్వాత సంగతి. అది ఎందుకు వేస్తున్నావు, నీకు ప్రభుకి తెలియాలి, నాకు తెలియాల్సిన పని లేదు. ఇక్కడ అడిగితే చాలంట జనాలని స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. భూదిగంతాల వరకు నీకు సొత్తుగా ఇస్తా అంటే ఇంకా పర్మనెంట్ దీవెనలండి. ప్రభువుని అడిగితే దీవెనలు పర్మనెంట్గా ఉంటాయి. కొన్ని ఆశీర్వాదాలు పర్మనెంట్గా ఉంటాయి, కొన్ని ఆశీర్వాదాలు టెంపరీగా ఉంటాయి, కొన్ని ఆశీర్వాదాలు కనపడనట్టుగా ఉంటాయి. నీకు కనపడని ఆశీర్వాదాలు కావాలన్నా, టెంపరీ ఆశీర్వాదాలు కావాలన్నా, పర్మనెంట్ ఆశీర్వాదాలు కావాలన్నా, వీటన్నిటికీ ఒకటే సొల్యూషను. ఏమిటి అంటే నీవు ప్రభువుని అడగడమే. నువ్వు విశ్వాసంతో అడుగుతావో, కనికరంతో అడుగుతావో, ప్రభువు ఇన్స్పైర్ అయ్యేలాగా అడుగుతావో, నీవు అడిగే దాన్ని బట్టే నీకు పర్మనెంట్ ఆశీర్వాదాలు వస్తాయి. ఇక్కడ ఈ స్త్రీ కూడా ప్రభువుని సాత్వికంతో అడుగుతుంది, ప్రభువు కనికరపడేలాగా అడుగుతూ ఉంది, ప్రభువు ఎట్లాగైనా పొందాలని ఆమె అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఎలా అడగాలనేది తెలుసుకోవాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే అక్కడ అపోస్తులైన పౌలు ఏప్రిల్ సంఘానికి ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండి, ఇదంటే మన ప్రార్థనలో ఉండాల్సింది.